బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి చంపాడు భర్త. అంతటితో అతని కసి చల్లారలేదు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించారు. ఆ తరువాత బాడీ పార్ట్స్ ను జిల్లెలగూడ చెందిన చెరువులో పడేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మీర్పేట పిఎస్ పరిధిలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంతో భార్యను నరికి చంపాడు భర్త. భార్యను అంతటితో ఆగకుండా ముక్కలుగా చేసి ఆమెను ఒక చెరువులో పడేశాడు. దీంతో ఎవరైతే భార్య చనిపోయిందో ఆమె తల్లిదండ్రులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భార్యపై అనుమానంతో భర్త నరికి చంపాడు. ఈ ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కట్టుకున్న భార్యని ఒక వ్యక్తి ఏకంగా చంపేసి ముక్కలుగా నరికి ఒక వంట వండేటువంటి కుక్కర్లో పెట్టి ఉడికించి మరీ జిల్లెలు కూడా చెరువులో పారేసినటువంటి సంఘటన. ఇది ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడితే, అయితే మృతురాల్ని చంపక ముందు శాంపుల్ కోసం ఒక కుక్కను చంపినట్టుగా తెలుస్తుంది. కుక్కను కూడా ముక్కలుగా చేసి కుక్కర్లో ఆ విధంగా చేసి జిల్లెలు కూడా చెరువులో పాడేసినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే నిందితుడు గురుమూర్తి, ఆయన ఎక్స్ ఆర్మీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు డిఆర్డీఓలో ఆయన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మృతురాలు ఎవరైతే మాధవీలత, ఆమెకి 35 సంవత్సరాలు. సో ఆమెను ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందినటువంటి వీళ్ళుగా కూడా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా సంవత్సరాలైంది వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతను భార్య మీద బాగా అనుమానం పెట్టుకొని ఈ రకమైనటువంటి అత్యంత మానవత్వం లేకుండా కర్కశత్వంతో పనిచేసి ఈ రకంగా కూడా ఆమెను చంపేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడే పోలీసులు కూడా అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఆయన మృతురాల్ని ఇంట్లోనే చంపేశాడా, ఇంట్లోనే చంపి ఆ బాడీని ముక్కలుగా చేశారని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ చేశాడనే దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 13 సంవత్సరాల క్రితం గురుమూర్తికి మాధవీలతని పెళ్లి చేసినట్టుగా వారు కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనపడలేదు. 16వ తారీఖు ఇద్దరికి గొడవ జరిగినట్టుగా ఇరుగు పొరుగు వారు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 12 గంటల ప్రాంతంలో మాధవి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిందనేసి కూడా ఫిర్యాదు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ రోజు అది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ ఎత్తలేదు. సో డౌట్ వచ్చి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు తర్వాత ఆమె మాధవీలత అక్కడ లేకపోయే కుదిరికి అల్లుడిని వారు ఎవరైతే అత్తమామలు ప్రశ్నించితే అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయింది అనేసి కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈయన కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం కేవలం మృతురాలకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రమే కంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత మొదటి నుంచి కూడా ఈయన అనుమానాస్పదంగా కూడా ఆన్సర్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఎటు వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఏమైనా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగినాయంటే కూడా తటపటాయిస్తూ సమాధానాలు చెప్పడం ఇవన్నీ చేసిన తర్వాత పోలీసులకి అనుమానం వచ్చింది. తమదైన శైలిలో అతను అదుపులోకి తీసుకొని విచారణ చేపడితే అసలైన విషయం చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనేసి కూడా వారు చెప్తున్నారు. సో అతని వయస్సు 50 సంవత్సరాలుగా కూడా నిర్ధారణ చేశారు. రైట్ రానా, థ్యాంక్ యూ.